సీఎం కేసీఆర్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ సెల్ చైర్మన్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. నాచారం అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన తెలిపారు. సీఎం అర్హత ఉన్న దళిత ఎమ్మెల్యే పార్టీలో లేడని కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. దళితులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గారికి జోహార్ జోహార్. సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలు, సాధిద్దాం అంబేద్కర్. ఒకసారి దళితుల పట్ల ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం బయటపరిచి పెట్టాడు. దళితుల కంట ఆ రోజు సీఎం క్యాండిడేట్ కు అర్హుడైన క్యాండిడేట్ దొరకలేదట. అరే కేసీఆర్, నేను చెప్తున్నా, రాజ్యాంగం రాసింది మా అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగం పుణ్యమే ఇవాళ ముఖ్యమంత్రి అయినావు. ఆయన రాజ్యాంగం పుణ్యమే తెలంగాణ వచ్చింది. అట్లాగే గడిచిన 9 సంవత్సరాల క్రితం కూడా ఏదైతే మా మీనా కుమారి గారు ఏదైతే నేరేళ్ల సంఘటనలో సంఘీభావం చెప్పడానికి వచ్చినప్పుడు కూడా తనను కూడా అవమానపరిచినాం. ఈ రకంగా దళితులను అవమానపరుస్తూనే ఉన్నాను. నీ మినిస్టర్, నీ క్యాబినెట్ కొప్పులీశ్వర్ గారిని కూడా తీసి పక్కన కూర్చుంటే తనను కూడా తీసి లేపి పక్కన పంపించేసినాం. నానా రకాలుగా దళితులను ఇబ్బంది పెడుతున్నాం. కొడుక, ఈ ఎలక్షన్ లా నిన్ను ఖచ్చితంగా మా దళిత జాతి మొత్తం, దళిత సమాజం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నిన్ను బట్టగాల్చి నిన్ను ఖచ్చితంగా ఏదైతే ఈ మూసీ నది ఉందో మీ పార్టీని నిన్ను మూసీ నదిలో కలుపుడు ఖాయం.